ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. ఈ కేసులో కవిత పాత్రపై సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే విషయంపై కూడా న్యాయస్థానం జూలై 3న విచారణ జరపనుంది. బెయిల్ కోరుతూ హైకోర్టుకు వేసిన పిటిషన్ పై తీర్పుపై కూడా కవితను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. కవిత కస్టడీని కూడా జూలై 7 వరకు పొడిగిస్తున్నట్లు కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. ఈ కేసులో కవిత పాత్రపై కూడా సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే విషయంపై కూడా న్యాయస్థానం జూలై 3న విచారణ జరపనుంది. బెయిల్ కోరుతూ హైకోర్టుకు వేసిన పిటిషన్ పై తీర్పుకు కూడా కవితను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. కవిత కస్టడీని జూలై 7 వరకు పొడిగిస్తున్నట్లు కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక, అంటే సిబిఐ కేసు మీకు తెలుసు, ఆల్రెడీ ఈడీకి సంబంధించిన కేసులో కవిత గారికి జూలై 3 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ ఉంది. ఇవాళ సిబిఐ కేసు సంబంధించి కూడా జూలై 7 వరకు కూడా కవిత గారికి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. వాస్తవంగా మీకు తెలుసు, నిన్న అరవింద్ కేజ్రీవాల్ గారికి ఢిల్లీ హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తి బిందు గారు కేజ్రీవాల్ గారికి నిన్న బెయిల్ మంజూరు చేశారు. ఎందుకంటే ఈడీ ఇంతవరకు కూడా ఏం ప్రూవ్ చేయలేకపోయింది. 100 కోట్ల రూపాయల క్రైమ్ అమౌంట్ అన్నారు, అందులో ఓన్లీ 45 కోట్ల రూపాయల వరకు ఇంతవరకు ట్రేస్ చేశారు. మిగతా 60 కోట్ల రూపాయలకు ఇంకా 55 కోట్ల రూపాయలకి ఇంతవరకు ట్రేస్ చేయలేదు. ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకెంతకాలం ఈ రకంగా జైల్లో ఉంచుతారు. ఆ రకంగా అంటే ఈ పిఎంఎల్ఏ యాక్ట్ లోనే మొత్తం మీద ఏదో ఒక ఆరోపణ చేసి అదే బాధితుడు నిరూపించుకోవాలన్నట్టుగా ఉంది అని చెప్తూ ఈడీ ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోయిందని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ గారికి నిన్న రౌజ్ రెవెన్యూ కోర్టు ఇవ్వడంతో కవిత గారికి కూడా ఆ రకంగా వస్తుంది అని చెప్పి తన ట్రయల్ కూడా, అంటే రేపు జూలై 3 జరగబోయే ఈడీకి సంబంధించిన కేసు విచారణలో కవిత గారు కూడా, ఎందుకంటే కవిత గారు కూడా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు ఇవ్వడంలో కవిత గారు కీలక పాత్ర వహించారని చెప్పని ఈడీ అభియోగం. అయితే ఆ 100 కోట్లే అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంతవరకు చేరినట్టుగా ప్రూవ్ చేయలేకపోయారు అని చెప్పని నిన్న రౌజ్ రెవెన్యూ కోర్టు అభిప్రాయపడిన నేపథ్యంలో కవిత గారికి జూలై 3న జరిగే విచారణలో కవిత గారు ఆ విషయాన్ని తీసుకుని ఆర్గ్యూ చేసే అవకాశం ఉందని చెప్పని అభిప్రాయం వ్యక్తమైంది. అయితే రౌజ్ రెవెన్యూ కోర్టు ఏదైతే మనకి అరవింద్ కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇచ్చిందో ఈడీ కేసులో, వెంటనే ఇవాళ ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ అంశం అట్లుంది. ఇప్పుడు కవిత గారి ఇప్పుడు సిబిఐ కేసు సంబంధించి 7వ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. 3వ తారీఖున ఈడీ కేసుకు సంబంధించి కేసు విచారణ ఉంటుంది. ఆ రోజు మొత్తం మీద ఏదైతే ఇప్పుడు కేజ్రీవాల్ గారికి సంబంధించి వాదనలు న్యాయమూర్తి గారి ముందు వినిపించారో అదే వాదనల్ని వినిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా అప్రూవర్స్ చెప్పారో అప్రూవర్స్ తప్ప ఎలాంటి ఆధారం అనేది ఇంతవరకు ఈడీ అనేది సేకరించలేకపోయింది. కాబట్టి ఆ విషయాన్ని కోర్టు దృష్టికి జూలై 3న ఆర్గ్యుమెంట్స్ లో తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆ రోజు చేరే వరకు ఉంది. మొత్తానికి ఇప్పుడు కవిత గారికి అప్పుడు వరకు కూడా, అంటే 7వ తారీఖు వరకు కూడా తిహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీపిక, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.
చేసింది.